కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ పై కేసు నమోదైంది. డిఆర్ఐ అధికారుల విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు చేశారు. డిఆర్ఐ అధికారులను బెదిరించినట్టు తెలుస్తోంది. జీఎస్టీ రికార్డులు తనిఖీ చేసిన అధికారులపై సీఎం రమేష్ గుండాయిజం చేశారని, అధికారుల వద్ద ఫైల్ లాక్కుని దౌర్జన్యం చేసినట్టు తెలుస్తోంది. నా సంగతి మీకు తెలియదంటూ రౌడీజం చేశారు సీఎం రమేష్. అలాగే సీఎం రమేష్ సహా 6గురిపై చోడవరం కేసులో కేసు నమోదైంది. డిఆర్ఐ అధికారుల కంప్లైంట్తో కేసు నమోదు చేశారు పోలీసులు. రిపోర్టర్ ప్రసన్న అడిగి తెలుసుకుందాం. ప్రసన్న, చెప్పండి. శ్రీనివాస్, సీఎం రమేష్ అనకాపల్లి కూటమి అభ్యర్థిగా ప్రస్తుతం దీనికి సంబంధించి ఆయన మీద కేసు నమోదైంది. డిఆర్ఐ అధికారులు జిఎస్టీకి సంబంధించి తనిఖీలకు వచ్చినప్పుడు అక్కడ ఆయనకు సమాధానం చెప్పడంలో కానీ, లేకపోతే ఒక ర్యాష్ విషయంలో కానీ వీటి మీద కేసు పెట్టడం జరిగింది. అయితే ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నప్పుడు అధికారులతో కానీ ఇతరత్ర నాయకులతో కానీ కొంచెం బాధ్యతాయుతంగా వ్యవహరించవలసి వస్తుంది అనేది వాళ్ళు ప్రధానంగా చెప్తున్నది. ఆల్సో ర్యాష్ రూడ్ వైఖరి వల్ల కేసు పెట్టడం జరిగిందని ప్రధానంగా చెప్తూ ఉన్నారు. మరి ఈ కేసు ఎంతవరకు ఉంటుంది, ఏ టర్మ్ తీసుకుంటుంది, సీఎం రమేష్ చెప్పే వివరణ ఏ రకంగా ఉంటుందనే దాని మీద నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి సిఈసి కొన్ని కేసుల విషయంలో కావచ్చు, లేకపోతే కొన్ని రకాల ప్రవర్తనల విషయంలో కావచ్చు, కొన్ని మాటల విషయంలో కావచ్చు కొంత సీరియస్ గా తీసుకుంటుంది. ఇచ్చే కంప్లైంట్లను కూడా సీరియస్ గా తీసుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. కాబట్టి దానికి సంబంధించి ప్రధానంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు సీఎం రమేష్ విషయంలో అనేది మనం చూడాల్సి ఉంది. శ్రీనివాస్, థ్యాంక్ యూ ప్రసన్న.